కేటీఆర్ గారిని సీఎం గా చూసే అవకాశం ఉంది, ఉందంటారు. పక్కా ఉంది. ఎందుకు టీఆర్ఎస్ మీద వ్యతిరేకత అంతగానో వచ్చింది? అది ఎందుకనే తెలియదు, అది వ్యతిరేకత అది ఎలా అయిందో తెలియదు. 1 డే లో సడన్ గా అట్లా కాంగ్రెస్ గెలవడం జరిగింది, అది ఏది తెలియదు. అది అర్బన్ లో అయితే లేదు, రూరల్ లో జరిగింది. మెయిన్ గా ఖమ్మం డిస్ట్రిక్ట్, మాది ఖమ్మంలో ఉన్న 10 సీట్స్ మొత్తం కాంగ్రెస్ వచ్చాయి. మా దగ్గర ఏంటంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ అనేది ఉంది. దాని పేరేంది, రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాళ్ళు మెయిన్ టిఆర్ఎస్. సో అది మెయిన్ ఖమ్మం, మెయిన్ గా దెబ్బపడింది టిఆర్ఎస్ కి కాంగ్రెస్, ఖమ్మం డిస్టిక్. టిఆర్ఎస్ కి ఇంత డౌన్ ఫాల్ అవడానికి గల కారణాలు అంటే మీరు ఏం చెప్తారండి? టిఆర్ఎస్ కి మెయిన్ డౌన్ ఫాల్ అంటే ఎవరనేది చెప్పారు, నేను చెప్పేది అయితే ఒకటి, ఎమ్మెల్యేల వ్యతిరేకత. ఎగ్జాంపుల్, మా నియోజకవర్గం ఇల్లందు పానో తరిప్రియ ఉంది, అమ్మ బీఆర్ఎస్, కూరం కనకయ్య కాంగ్రెస్. సో వ్యక్తిత్వ పరంగా చూస్తే అతను కాంగ్రెస్ ఎమ్మెల్యే, అతను మంచోడు, అతనికి ఓట్లు ఎక్కువ పడ్డాయి, అంటే అతను చేసింది ఏమి లేదు. అలా చూస్తుంటే ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంగా చూస్తే ఎమ్మెల్యేల వ్యతిరేకత వల్ల బీఆర్ఎస్ అనేది ఓడిపోయింది. నెక్స్ట్ ఒకటి అదేదో ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్, అదొకటి. ఈ 2 మెయిన్ రీజన్స్. సో ప్రజలు ఏంటంటే ఈ 2 పట్టుకున్నారు తప్ప కేసీఆర్ గారు 100లో 98 చేసిన మంచి వదిలేశారు. 2 ఏదున్నాయో మైనస్, అది పట్టుకొని చేసేసి అలా అయిపోయింది అనమాట. కవిత మీద కక్షపూర్తి చర్యలు జరుగుతున్నాయా, మీరేమంటారు? కవిత మీద కక్షతోటి దీనికి గెలిపోవడం అనేది అయితే సంబంధం లేదు అసలు. జైలు పంపించడం కక్షపూర్తం చేశారని పక్కా. ఓకే, ఇప్పుడు కేసీఆర్ గారు మన అర్బన్ లో చేస్తున్న డెవలప్మెంట్, రూరల్ విలేజెస్ చాలా చేశారు, కానీ ఆయన పథకాలు ఇచ్చాడు, కానీ అతనికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ అనేది అక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యాడు అంటారు మీరు, అతని ఇన్ఫ్లుయెన్స్ అక్కడ? ఇంకోటి ఏంటంటే మెయిన్ గా ఈ ఊర్లలో ఎలా ఉంటదంటే ఎలక్షన్స్ ముందు రోజు గానీ కొన్ని రోజుల ముందు గానీ పైసలు పంచడం వల్ల ఏమైందంటే ప్రజలకు తెలియదు కదా ఎట్లా ఉంటదంటే ఊర్లలో ఎవరైతే పైసలు ఇస్తే వాళ్ళకి ఓటు. అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర లేని డబ్బు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ దగ్గర ఉందనుకుంటారు. ఉండొచ్చు, ఇప్పుడు గెలవాలి కదా, గెలవాలనుకున్నప్పుడు ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే నువ్వు ఒక్కసారి అధికారులకు వస్తే ఎంత పైసలు సంపాదించుకునే ఉంది కదా కెపాసిటీ. ఉచిత కరెంట్ అని చెప్పేసి చాలా పథకాలు చెప్పేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, ఏమి మరి ఇంకా జరుగుతున్నాయా, మీరేమంటారు? అర్థం కాలేదు. ఏం పథకాలు ఇంకేమి అమలు పరిచలేదు కదా, 1-2 పరిచలేదు, అతని వల్ల కూడా కాదు, పక్క కాదు. మీరే చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ. కేసీఆర్ తప్ప ఎవరైనా జై తెలంగాణ అంటారు కానీ జై సోనియమ్మ, జై కాంగ్రెస్. కానీ ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే మనకి ఒక బతుకమ్మ పండుగ గాని, ఒక తెలంగాణ అనే పేరు గాని, ఒక తెలంగాణ వచ్చిందంటేనే కేసీఆర్. అది కేసీఆర్ గారు టీఆర్ఎస్ అనే పేరు తీసేసి బీఆర్ఎస్ అని పెట్టడం వల్ల తెలంగాణ సెంటిమెంట్ ఉందంటున్నారు, బట్ నేనైతే దానికి యాక్సెప్ట్ చేయట్లేను. ఓకే, కేసీఆర్ గారు నేను ఢిల్లీ లెవెల్లో మన పార్టీని డెవలప్ చేస్తానని చెప్పి వెళ్ళారు. లాస్ట్ గా తన గల్లీలో తన ఓన్ డౌన్ఫాల్ అయ్యారు. అప్పుడప్పుడు ఇంకా మన బ్యాడ్ లక్ ఏదో సంథింగ్ తెలియదు, ఇంకా అలా జరుగుతాయి. ఇక రాజకీయాలలో గెలిపోవడం అనేది సహజం. ఇంకోటి ఏంటంటే ప్రజలకి కక్క తింటే గ్యారెలు చేయదైతే అన్నట్టుగా ఎక్కువ సంవత్సరాలు ఉండేసరికి ఒకటే పార్టీ మీద ఉండేసరికి వ్యతిరేకత వచ్చేసింది. ఇన్ని రోజులు ఇందే ఉన్నాం కదా, ఎవరికైనా అంతే కదా, ఎక్కువ కేరింగ్ చూపించిన కొద్దీ అయినట్టుగా 10 సంవత్సరాలు ఉండేసరికి అంటే అలా అయిపోయి ఇంకో కొత్త తీసుకురావాలనుకున్నారు, కానీ ఏమీ లేదు. యాక్చువల్లీ ఏమంటున్నారు అంటే సోషల్ మీడియాలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది చాలా ఇన్యాక్టివ్ గా ఉండడం వల్ల ఈ డౌన్ ఫాల్ అనేది జరిగింది అని చెప్పి మెయిన్ గా చెప్పాలంటే ఎమ్మెల్యేల వ్యతిరేకత అని చెప్పాం కదా, అదే మెయిన్ కాన్సెప్ట్. సోషల్ మీడియాలో కాంగ్రెస్ కేసీఆర్ గారు చేసిన మిస్టేక్ ఏంటంటే కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ని మార్పించిన క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు గెలిచారు. సో మార్చపోవడం వల్ల అదొక మైనస్ పాయింట్ అయిపోయింది, మెయిన్ మైనస్ పాయింట్ అది. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు, వాళ్ళిద్దరు గురు శిష్యులు, ఆయన గురుడు అయిన శిష్యుడు. సో ఎలా ఉండిపోతుంది గురు శిష్యుల పాలనలో తెలంగాణ? చూడాలి, మనం రీసెంట్ కాబట్టి చూడాలి ఎట్లా. కడియం శ్రీహరి గారు పార్టీ మారడం పైన మీ ఒపీనియన్ ఏంటంటే? ఎందుకంటే అతనికి డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఎంపీ పదవి ఇచ్చారు, చాలా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది చాలా వరకు కడియం శ్రీహరి హెల్ప్ చేసింది, కానీ అలాంటి వ్యక్తి కరెక్ట్ టైంలో టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళడం పైన ఒపీనియన్ ఏంటంటే? ఇప్పుడు ఏంటంటే చాలా మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వెళ్ళారు. ఎవరేంటంటే రాజకీయ నాయకులు ఏంటంటే ఎంతసేపు పార్టీ కోసం సేవ చేద్దాం కొద్ది మంది ఉంటారు జెన్యున్ గా. చాలా మంది ఏంటంటే ఎంతసేపు వాళ్ళ స్వార్థం చూసుకోవడం కోసం, ఇందులో ఉంటే నాకు ఏ పదవి రాదు, ఇందులో ఉంటే మనకి ఏ యూజ్ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నటికైనా పుంజుకుంటుంది. కేటీఆర్ గారు
సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారా? పక్క నెక్స్ట్ సీఎం అయితే నేను కేటీఆర్ అవుతారని నేను అనుకుంటున్నా. చూడాలి. ఓకే, అప్పటి వరకు బీజేపీ ఫామ్ కాస్తుంది. మేబీ కేటీఆర్ నేషనల్ లో అయితే బీజేపీ ఉంటది. స్టేట్ లో వచ్చేసరికి బీజేపీకి టిఆర్ఎస్ కి పోటీ ఉండొచ్చు అనుకుంటాను. నెక్స్ట్ ఎలక్షన్స్ కి బీఆర్ఎస్ కి బీజేపీకి తగ్గ పోరు ఉండొచ్చు అనుకుంటున్నా. ఒకవేళ ఈ లోపు ఏం జరిగేది తెలియదు. ఒక రెండు కలవచ్చా, ఇది అది చూడాలి మనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.